జనరల్ అవేర్నెస్కు సంబంధించి బయాలజీ బయాలజీలో నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా హ్యూమన్ బాడీకి సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మెయిన్గా హ్యూమన్ బాడీకి సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో లార్జెస్ట్ బోన్ లేదా స్ట్రాంగెస్ట్ బోన్ ఏది అంటే ఫీమర్. దీన్ని థై బోన్ అని కూడా అంటారు. ఇది లాంగెస్ట్ బోన్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ అన్నమాట మన బాడీలో. ఫ్రెండ్స్, బయాలజీలో నేను ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తాను, అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే, అంటే ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే ప్రస్తుతానికి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఓకే. లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ మన బాడీలో ఏది అంటే ఫీమర్. నెక్స్ట్, మన బాడీలో స్మాలెస్ట్ బోన్ ఏది అంటే స్టేప్స్ ఇన్ ఇయర్. చెవులో ఉండే స్టేప్స్ అనే బోన్ స్మాలెస్ట్ బోన్ అనమాట. లార్జెస్ట్ మజిల్ వచ్చేసి బుట్టక్ మజిల్. దీనికి ఇంకొక పేరు ఏమి అంటే గ్లూటేయస్ మ్యాక్సిమస్. దీనికి ఉన్న మరొక పేరు గ్లూటేయస్ మ్యాక్సిమస్. నెక్స్ట్, స్మాలెస్ట్ మజిల్ వచ్చేసి స్టేప్డయాస్. స్మాలెస్ట్ మజిల్ అనమాట మన బాడీలో, హ్యూమన్ బాడీలో. లార్జెస్ట్ గ్లాండ్ ఏది మన హ్యూమన్ బాడీలో అంటే లివర్. మనిషి శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే లివర్. లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ పనితీరు సరిగా ఉందా లేదా అనేది, లేదా థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేయాలంటే అయోడిన్ ఉండాలి మన బాడీలో అని చెప్పి నేను అప్పుడు చెప్పాను. నెక్స్ట్, లార్జెస్ట్ ఆర్టరీ ఏది అంటే అవోర్టా, హార్ట్ దగ్గర ఉంటుంది. లార్జెస్ట్ వీన్ వచ్చేసి ఇన్ఫీరియర్ వెనకవా. నెక్స్ట్, లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ నర్వ్ ఏది అంటే సియాటిక్ నర్వ్. లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ నర్వ్ మన బాడీలో. లార్జెస్ట్ సెల్ వచ్చేసి న్యూరాన్స్, అదే నర్వ్ సెల్. లార్జెస్ట్ సెల్ మన బాడీలో. హ్యూమన్ బాడీలో వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఎంత అంటే 6 లీటర్స్. ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్లో అంటే 70 kgs వెయిట్ ఉన్న ఒక పర్సన్లో ఎన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది? 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. మన బాడీలో నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉంటాయి అంటే మేల్లో వచ్చేసి 5 to 6 మిలియన్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్. ఫీమేల్స్లో వచ్చేసి 4 to 5 మిలియన్స్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి పర్ మిల్లీమీటర్, క్యూబిక్ మిల్లీమీటర్లో. రెడ్ బ్లడ్ సెల్స్ మేల్లో అయితే 5 to 6 మిలియన్స్, ఫీమేల్ అయితే 4 to 5 మిలియన్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్. రెడ్ బ్లడ్ సెల్స్కి మరొక నేమ్ వచ్చేసి ఎరిథ్రోసైట్స్. లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ ఎంత అంటే 100 to 120 డేస్. దీనిది రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్. మన బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ మాత్రమే కాకుండా వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఉన్నాయి. వాటిని ల్యూకోసైట్స్ అని కూడా అంటారు.
వైట్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ వచ్చేసి 4 to 5 days. వైట్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్. టైం టేకెన్ బై రెడ్ బ్లడ్ సెల్స్ టు కంప్లీట్ వన్ సర్క్యులేషన్. బాడీ మొత్తంలో ఒక్కసారి సర్క్యులేట్ అవ్వడానికి రెడ్ బ్లడ్ సెల్కి ఎంత టైం పడుతుంది అంటే 20 seconds పడుతుంది. వైట్ బ్లడ్ సెల్స్లో లార్జెస్ట్ వైట్ బ్లడ్ సెల్ ఏది అంటే మోనోసైట్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ మనకు ఎలా ఉపయోగపడతాయంటే డిసీజ్ కాజింగ్ జర్మ్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీకి ఉపయోగపడతాయి. స్మాలెస్ట్ వైట్ బ్లడ్ సెల్ ఏది అంటే లింఫోసైట్. స్మాలెస్ట్ వైట్ బ్లడ్ సెల్ ఇది. బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంటుంది అంటే 1,40,000 to 4 lakhs వరకు ఉంటుంది పర్ మైక్రోలీటర్లో 1,40,000 నుంచి 4 lakhs వరకు బ్లడ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లడ్ pH వచ్చేసి 7.36 నుంచి 7.41 వరకు ఉంటుంది. బ్లడ్ క్లాటింగ్ టైం వచ్చేసి 3 to 5 minutes. నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఒక హ్యూమన్ బాడీలో అంటే 120/80 mm of Hg. బ్లడ్ గ్రూప్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుందన్నమాట. వాటిని గ్రూప్స్గా డివైడ్ చేశారు. అది డివైడ్ చేసింది ఎవరు అంటే కార్ల్ ల్యాండ్స్టీనర్ బ్లడ్ గ్రూప్స్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్. యూనివర్సల్ బ్లడ్ డోనార్ ఎవరు అంటే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు. యూనివర్సల్ బ్లడ్ రెసిపియంట్ ఎవరు అంటే ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఏ హ్యూమన్ హార్ట్. మన హార్ట్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే 200 to 300 grams ఉంటుంది. ఒక అడల్ట్ యొక్క హ్యూమన్ హార్ట్ 70 kgs అడల్ట్ యొక్క హ్యూమన్ హార్ట్ 200 to 300 grams. 70 kgs ఎందుకు తీసుకుంటారు అంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ 70 kgs కాబట్టి అది తీసుకుంటారు. నార్మల్ హార్ట్ బీట్ ఎట్ రెస్ట్లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఎంత ఉంటుంది అంటే 72 beats per minute. 72 beats per minute. బ్రీతింగ్ రేట్ అట్ రెస్ట్ ఎంత అంటే 12 to 16 times per minute. పల్స్ రేట్ వచ్చేసి 72 times per minute. నంబర్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్. ఎన్ని స్పైనల్ నర్వ్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ అంటే 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నార్మల్ బాడీ టెంపరేచర్ 37 degrees Celsius. వెయిట్ ఆఫ్ బ్రెయిన్ వెయిట్ ఎంత అంటే నార్మల్ ఒక యావరేజ్గా బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే 1300 to 1400 grams. ఒక అడల్ట్ యొక్క బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుందంటే 1300 to 1400 grams. థిన్నెస్ట్ స్కిన్ ఎక్కడ ఉంటుంది మన బాడీలో అంటే ఐలిడ్స్ దగ్గర ఉంటుంది. థిక్కెస్ట్ స్కిన్ ఫీట్ దగ్గర ఉంటుంది. లార్జెస్ట్ సెన్స్ ఆర్గన్ లేదా లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ ఏది అంటే స్కిన్. మన బాడీలో లార్జెస్ట్ సెన్స్ ఆర్గన్ ఇదే. మినిమం డిస్టెన్స్ ఫర్ ప్రాపర్ విజన్ 25 centimeters. ప్రాపర్ విజన్కి మినిమం డిస్టెన్స్ ఇది. ఇవి మన బాడీకి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. ఇక్కడ లైఫ్ స్పాన్ ఆఫ్ WBC 3 to 4 days, నాట్ 4 to 5 days, 3 నుంచి 4 days వరకు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు డీప్గా కావాలి అన్నా, అలాగే ఎగ్జామ్ సిలబస్లోని ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.